జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో సుడిగాలులు బీభత్సం సృష్టించాయి. లెంకలగడ్డలో భారీ సుడిగాలులు వీయడంతో భారీ నష్టం జరిగింది. లెంకలగడ్డ శివారులోని పత్తి, మిర్చి పంటలు ధ్వంసమయ్యాయి. ఫారెస్ట్ ఏరియాలో భారీ చెట్లు నేలకొరిగాయి. కిలోమీటరు పరిధి అటవీ ప్రాంతం విధ్వంసమైనట్టు స్థానికులు చెబుతున్నారు. సుడిగాలుల బీభత్సంతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. డీటెయిల్స్ సాగర్ అందిస్తారు. సాగర్, లెంకలగడ్డ శివారులో సుడిగాలుల బీభత్సంపై అప్డేట్స్ ఏంటి? సూర్య, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రకృతిస్తున్న తీరు స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది. ఈసారి గోదావరి నది ఒడ్డునే వాటర్ స్పౌట్ ఏర్పడడం స్థానికంగా భయానకు దారితీసింది. గత సంవత్సరం సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు 3 సార్లు ప్రకృతి విలయ తాండవం చేయడం సంచలనంగా మారింది. అయితే గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ నెలలో ములుగు జిల్లా మేడారం అటవీ ప్రాంతంలో బీభత్సం చోటు చేసుకోగా తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో ప్రళయం సంభవించడం మనం ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది. దాదాపు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఏర్పడిన వాటర్ స్పౌట్ ఉత్తర దిశ నుండి దక్షిణం వైపు ప్రయాణించింది. దాదాపు 2 కిలోమీటర్ల మేర విస్తీర్ణంలో ఏర్పడిన వాటర్ స్పౌట్ ఆకాశాన్ని తాకుతూ తన ప్రయాణాన్ని కొనసాగించింది అని ప్రత్యక్ష సాక్షులైతే చెప్తున్నారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో వచ్చిన వాతావరణ మార్పుల ప్రభావం వల్ల కొంతమంది రైతులు ప్రాణాపాయం నుంచి కూడా తప్పించుకున్నట్లు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వ్యవసాయ అవసరాల కోసం పంట పొలాలకు ఇటు పత్తి వేరడానికి వెళ్లిన రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే ఎడ్ల బండ్ల పోయిన వాళ్ళు కూడా ఎడ్ల బండి గాలి దాటికి ఎడ్ల బండి కూడా కొట్టుకుపోయేంత గాలి వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మనుషులు కూడా కదిలి కొట్టుకుపోయేంత గాలి అంత వేగంతో వచ్చిందని చెప్పేసి అక్కడి రైతులైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు వ్యవసాయ పనుల్లో మొత్తం కూడా నిమగ్నమైన కొంతమంది రైతులు వాటర్ స్పౌట్ కారణంగా పలుమార్లు దాదాపు చెట్లు ఏదైతే మన చుట్టుపక్కల చెట్లు ఉంటాయో వాటిని పట్టుకున్నట్టు కూడా వాళ్ళైతే చెప్తున్నారు. అంటే ఇప్పుడు ప్రాణాలు కూడా పోయేంత ఒకేసారిగా గాలి దుమారం లేగింది. అర్థం కాని సిచ్యువేషన్ లో రైతులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నట్లు అక్కడ స్థానికులు అయితే రైతులైతే చెప్తున్నారు. లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో సంభవించిన వాటర్ స్పౌట్ ప్రభావంతో భారీ సంఖ్యలో చెట్లు నెలకొరిగాయి. మొత్తము 2 నుంచి 3 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం అంతా కూడా అతలాకుతలమై ఉంటుందని మొత్తం కూడా భావిస్తున్నారు. చెట్లు దాదాపు అటవీ ప్రాంతంలో పెద్ద పెద్ద చెట్లు మొత్తం కూడా వేర్లు మొత్తం బయటికి వెళ్లి కింద పడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అటవీ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే వాటర్ స్పౌట్ తీవ్రత ప్రభావం ఎంత ఉందనేది కూడా తెలుస్తుంది. ఇక పంటల విషయానికి వస్తే దాదాపు మిర్చి, పత్తి, ఇట్లా మొక్కజొన్న చాలా పంటలు కూడా దెబ్బతిన్నాయి. మొత్తం నేల రాలాయి. ఎందుకంటే ఇప్పుడు చేతికి వచ్చిన పంట కాబట్టి మొత్తం కూడా ఆ గాలి దుమారానికి ఇటు మొత్తం వర్షానికి సైతం మొత్తం కూడా తీవ్రంగా నష్టపోయారని చెప్పేసి రైతులు కూడా చెప్తున్నారు. మొత్తము ఇదంతా కూడా సైక్లాన్ ఎఫెక్ట్ గానైతే మనం చూసుకోవచ్చు. గత నెల రోజులుగా వాతావరణంలో వస్తున్న పెను మార్పులు, తుఫాన్ల కారణంగానే గోదావరి నదిలో వాటర్ స్పౌట్ ఏర్పడి ఉంటుందన్న అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉష్ణోగ్రతలు 5 డిగ్రీల వరకు ఒకేసారి హెచ్చుతగులు అవుతున్న కారణంగానే వాటర్ స్పౌట్ ఏర్పడి ఉంటుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు. ఒక దగ్గర వర్షం పడితే మరో దగ్గరనే వర్షం ఒక ప్లేస్ లో పడుతుంది, ఒక ప్లేస్ లో పడట్లేదు. ఇట్లా వాతావరణంలో కూడా చాలా మార్పులు ఏర్పడుతున్నాయి. గత సంవత్సరం సెప్టెంబర్, డిసెంబర్ నెలలో మేడారం అటవీ ప్రాంతంలో వచ్చినట్టుగానే సేమ్ ఈసారి ఈ లెంకలగడ్డ అటవీ ప్రాంతంలో సంభవించిందని చెప్పి ఇక్కడ మనం చూసుకుంటే అర్థమవుతుంది. మేడారం అటవీ ప్రాంతానికి జస్ట్ ఒక 50 కిలోమీటర్ల దూరంలోనే ఈ లెంకలగడ్డ అనేది గ్రామం ఉంటుంది. అయితే ఈ సంవత్సరం మేడారం అటవీ ప్రాంతంలోనే 3 నెలల వ్యవధిలో ప్రకృతి విలయతాండవం సృష్టించగా తాజాగా ఈ స్థలాన్ని దిగువ ప్రాంతంలో వాటర్ స్పౌట్ ఏర్పడడం వెనుక కారణం ఏమై ఉంటుందనేది అంతు చిక్కకుండా పోతుంది. అయితే వాటర్ స్పౌట్ నార్త్ నుండి సౌత్ వైపు ప్రయాణం చేసిందని స్థానికులు చెప్తుండటం కూడా కొత్తదనాన్ని సంతరించుకుంది. నిల్వ ఉన్న ప్రాంతంలోనే వాటర్ స్పౌట్ ఏర్పడుతున్నాయి, కానీ అటవీ ప్రాంతం వైపు ప్రయాణించడం వెనుక ఆంతర్యం ఏంటిదనేది కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే రైతులైతే పెద్ద ఎత్తున నష్టపోయారు, పంట నష్టపోయారు. ప్రాణాలు కూడా వాళ్ళు రైతులు చెప్తున్న పరిస్థితి చూస్తే ప్రాణాలు కూడా అరచేతిలో పెట్టుకొని దాదాపు ఒక 2 గంటల సమయంలో ఒక 20 నిమిషాల పాటు వచ్చిన గాలి ఇటు వర్షానికి అసలు వాళ్ళు ఏం చెప్పాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నామని చెప్పేసి వాళ్ళు రైతులైతే ఇప్పుడే తెలుసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే రైతులు పంట నష్టపోయింది, ప్రభుత్వం కూడా ఆదుకోవాలని చెప్పేసి రైతులైతే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సూర్య.